హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ మ్యాంగో కేక్ అండి. ఈ సమ్మర్‌లో మనకి మామిడి పండ్లు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదండీ! అలాగే మామిడి పండ్లు, అలాగే బొంబాయి రవ్వ యూజ్ చేసి, అలాగే ఓవెన్ లేకపోయినా కూడా మీరు ఇంట్లోనే ఈ సూపర్ టేస్టీ అండ్ స్పంజీ సాఫ్ట్ అయిన మ్యాంగో కేక్‌ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికోసం మీ దగ్గర ఓవెన్ కూడా ఉండవలసిన పని లేదండి. ఓవెన్ లేకపోయినా కూడా మీరు ఈ టేస్టీ అయిన, స్పంజీ అయిన, కలర్‌ఫుల్ అయిన మ్యాంగో కేక్‌ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైనా, పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. పదండి ఇప్పుడు ఈ రవ్వ మ్యాంగో కేక్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ, సన్న రవ్వ, సోజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదండీ! దాన్నైతే 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పీల్ చేసుకున్న మామిడికాయ ముక్కలనైతే వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు పంచదార, అలాగే రూమ్ టెంపరేచర్‌లో ఉన్న పెరుగునైతే ఒక హాఫ్ కప్పు వరకు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు అయితే రీఫైండ్ ఆయిల్ అండి. సన్‌ఫ్లవర్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని వేసుకున్నాక బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ బ్యాటర్ని అయితే మనము మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాము. మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్నాక దీన్ని మనం 10 నుంచి 15 నిమిషాల పాటు నాననివ్వాలండి. పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనం స్టవ్ మీద పాత కుక్కర్ కానీ లేదా మందపాటి ప్యాన్ పెట్టుకొని లోపల స్టాండ్ని ప్లే చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలండి. ఇప్పుడు 6 ఇంచ్ ఉన్న బేకింగ్ టిన్ని తీసుకొని లోపల బటర్ పేపర్ని ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు దీని లోపల మనం ఆయిల్ కానీ బటర్తో కానీ ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలండి బాగా. చూడండి ఈ విధంగా సైడ్స్కి కూడా మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. మీ దగ్గర ఆయిల్ కానీ బటర్ కానీ ఈ విధంగా గ్రీస్ చేసుకోవడం ఇష్టకపోతే మీరు మైదా పిండితోనైనా డస్ట్ చేసుకోవచ్చు. 15 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వెన్నెలా ఎసెన్స్, 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా దాన్ని వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే బేకింగ్ సోడాని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలనైతే వేసుకోవాలండి. పావు కప్పు పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. నేను ఒకటేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకుంటున్నాను. బ్యాటర్ని మనం వన్ డైరెక్షన్లోనే కలుపుకోవాలండి. నేనైతే స్పాచులాతో కలుపుకుంటున్నాను. మీరు కావాలంటే విస్కర్తోనైనా కలుపుకోవచ్చు. ఎప్పుడు కూడా కేక్ బ్యాటర్ని ఈ విధంగా వన్ డైరెక్షన్లోనే కలుపుకోవాలండి. నాకు బ్యాటర్ అనేది కొంచెం థిక్గా అనిపిస్తోందండి, కాబట్టి నేను ఇంకొన్ని పాలనైతే యాడ్ చేస్తున్నానండి. మీరు ఈ విధంగా వన్ డైరెక్షన్లో కానీ లేదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే ఎప్పుడు కూడా కేక్ బ్యాటర్ అనేది మీరు మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మన కేక్ అనేది చాలా స్పంజీగా సాఫ్ట్గా వస్తుందండి. చూడండి ఈ విధంగా మనం కలుపుకోవాలన్నమాట. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా చూడండి బ్యాటర్ అనేది డ్రాప్ అయినప్పుడు ఈ విధంగా రిబ్బన్ లాగా రావాలండి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి బ్యాటర్ని ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని అయితే కేక్ టిన్లోకి వేసేసుకుందాము. టిన్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఈ విధంగా 4-5 సార్లు ట్యాప్ చేయండి గట్టిగా. కొంచెము ఏదైనా ఎయిర్ ఫామ్ అయి ఉంటే రిలీజ్ అయిపోతుందండి. ఇప్పుడు పైన గార్నిషింగ్ కోసం సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ కానీ లేదా మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా గార్నిష్ చేసుకున్నాక ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్న కుక్కర్ ఉంది కదండి, దాని లోపల మనం ఈ బేకింగ్ టిన్ అనేది పెట్టేసుకుందాము. ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేసి విజిల్స్ పెట్టకూడదండి, జస్ట్ మనం మూత పెట్టాలి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు, మీడియం ఫ్లేమ్లో ఒక 30 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. 40 నిమిషాల తర్వాత చూడండి మన కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయిందండి. బేక్ అయిందా లేదా చూడడం కోసం నేనైతే ఈ విధంగా నైఫ్తో కుచ్చి చూస్తున్నాను. చూడండి నైఫ్ అనేది క్లీన్గా నీట్గా వచ్చిందండి. ఒకవేళ మీకు తడిగా అనిపిస్తే మీరు ఇంకొక 10 నిమిషాల పాటు కేక్ అనేది బేక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ బేక్ టిన్ అయితే కుక్కర్లో నుంచి తీసేసుకుందామండి. ఈ కేక్ని బయట పెట్టేసుకున్నాక పైనుంచి కేక్ అనేది ఆరిపోకుండా ఉండడం కోసమని ఈ విధంగా క్లాత్తో కవర్ చేసుకొని దీన్ని కంప్లీట్గా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి.
చూడండి మన కేక్ అనేది పూర్తిగా బాగా పర్ఫెక్ట్‌గా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్నైతే మనము డీమోల్డ్ చేసుకుందాము. చాకుతో ఈ విధంగా ఎడ్జెస్‌ని అనేది రిలీజ్ చేసుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల కేక్ అనేది టిన్‌కి అంటుకోకుండా ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. టిన్‌కి గూడా కొంచెం గూడా అంటుకోలేదండి. ఇప్పుడు దీనికున్న బటర్ పేపర్‌నైతే తీసేసుకుందాము. అంతేనండి. మన మ్యాంగో రవ్వ కేక్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో కేక్ అనేది. చక్కగా మంచి కలర్‌లో అయితే బేక్ అయిందండి కేకు. అలాగే చూడండి ఎంత ఫ్లఫీగా, ఎంత స్పంజీగా వచ్చిందో మీకు వీడియోలో చూస్తుంటేనే తెలుస్తోంది కదండీ. చూడండి మీరు ఓవెన్ లేకపోయినా కూడా ప్యాన్‌లోనే ఈ విధంగా స్పంజీ కేక్‌నైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే మన మ్యాంగో రవ్వ కేక్ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా కూడా వచ్చిందో. చూడండి ఎంత మంచి న్యాచురల్ కలర్‌లో వచ్చిందో యెల్లోయిష్‌గా. అసలు ఇది చాలా చాలా టేస్టీగా గూడా ఉంటుందండి. మీరు మైదా పిండి, గోధుమ పిండి వాడకుండా కేవలం బొంబాయి రవ్వ, మామిడి పండ్లు యూజ్ చేసి మీరు కూడా ఈ స్పంజీ టేస్టీ అయిన కేక్‌నైతే చాలా సింపుల్‌గా ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఓవెన్ కూడా అవసరం లేదండి. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఈ రవ్వ మ్యాంగో కేక్‌ని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్‌లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.